హలో అండి, ఇవాళ మనం సొరకాయ గారెలు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ గిన్నె తీసుకున్నానండి. 3 కప్పులు సొరకాయ వేసుకున్నాను, అది తురుము పెట్టుకునింది. 1 కప్పు బియ్యం పిండి వేసుకున్నాను, 1 కప్పు రాగి పిండి వేసుకున్నాను, 1 కప్పు జొన్న పిండి వేసుకున్నానండి. జొన్న పిండి వేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, అల్లము పచ్చిమిరపకాయలు పట్టిన పేస్ట్ కూడా వేసుకుంటానండి. 1 కప్పు వచ్చేసి పెద్దలపాయలు కట్ చేసి పెట్టుకున్నా కదండి, అవి వేసుకున్నాను. 1 అరకప్పు వచ్చేసి పెసలు వేసుకున్నానండి, నానబెట్టిన పెసలు. అలానే కొంచెం జీలకర్ర వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నానండి. 1.5 టేబుల్ స్పూను సాల్ట్ వేసానండి. కొంచెం కారం ఎక్కువ ఉండాలి కాబట్టి పచ్చిమిరపకాయలది ఎక్కువ పట్టేసుకోవాలి. ఎక్కువ పట్టేసుకుంటాం కదండి, మనకి వాటర్ అవసరం లేదు. ఈ కొలతకి ఆ పిండికి సరిపోయిద్ది. 2 టేబుల్ స్పూన్ అంతే తెల్ల నువ్వులు వేసుకున్నానండి నేను. మనకు సొరకాయ వాటర్ ఉంటాయి కదండి, తురుముకునేవి, ఆ వాటరే సరిపోతాయి ఈ పిండి కొలతలకి. మనకి వేరే వాటర్ అస్సలు అవసరం ఉండదు. బాగా కలిపేసుకోవాలి. ఇంకా కొంచెం లూజ్గా ఉందని చెప్పి నేను కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకున్నానండి. 4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను, సరిపోయిద్ది కరెక్ట్గా. అలానే బాగా కలిపేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడేమో బటర్ పేపర్ తీసుకున్నానండి. బటర్ పేపర్ తీసుకొని ఆయిల్ కాగే లోపల మనం గారెలు చేసుకున్నట్టు చేసుకోవాలి. అంత మందంగా చేసుకోకుండా పలచగా చేసుకుంటే సరిపోయిద్ది. ఆయిల్ కాగిందండి, వేసేస్తున్నాను. సొరకాయ గారెలు అనగానే మనం బియ్యం పిండితోనే చేసుకుంటామండి. ఇలాగూ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అంతేనండి, సొరకాయ గారెలు రెడీ.